ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పదే పదే $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్తాం 2040 నాటికి అని మాట్లాడుతూ అందులో భాగంగానే ఈరోజు సమ్మిట్ వాళ్ళది రైజింగ్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నిర్వహించేటువంటి క్రమంలో దాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే నిత్యం అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ పురోభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని కోరుకునే వ్యక్తులుగా ఈ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా సంపూర్ణంగా స్వాగతించేటువంటి పార్టీగా ప్రభుత్వానికి సహకారం అందించడంలో ముందుంటుంది. అయితే ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ హిల్ట్ పాలసీ గురించి మనం మాట్లాడుతున్నామో, హిల్ట్ పాలసీలో 9,000 పైచిలుకు ఎకరాలు ఏదైతే ఉందో ప్రభుత్వము హైదరాబాదు శివార్లలో, హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లలో మూతపడిపోయినటువంటి పరిశ్రమలు, నిరుపయోగంగా ఉన్నటువంటి ఖాళీ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలా అంటే వాటి పైన ఇప్పటి వరకు అనుభవించినటువంటి వ్యక్తులకు వాళ్ళ సొంతం చేసే క్రమంలో అంటే 30% SRO అంటే గవర్నమెంట్ రేటు పైన 30% 1,000 ఎకరాలను ఎందుకు ఈరోజు 150 కోట్లకు అక్కడెక్కడో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కోకాపేట్లో 151.25 కోట్లకు అమ్ముడుపోయినటువంటి పరిస్థితులలో ఈరోజు మీరు SRO రేట్ మీద 30% ఎందుకు నిధులు ఇవ్వాలి అంటే ఇది ఒక విమర్శగానే చూస్తుంది ప్రభుత్వం, విమర్శగా చూస్తుంది. కానీ ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత లాభాలు లేకపోతే వ్యక్తిగత లావాదేవీలు ఇచ్చిపుచ్చు క్విడ్ ప్రోకో మీకు ఇది ఇస్తే మీరు మాకు ఇది ఇస్తే మీకు డబ్బులు ఇస్తామనో లేకపోతే ఇంకేమి ఇస్తారో ఆ విధంగా క్విడ్ ప్రో లాగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి సందర్భంలో 1,000 ఎకరాలు అమ్మి 1,000 కోట్లు మాత్రమే ఎందుకు ప్రభుత్వం కక్కుర్తి పడుతుంది అనేటువంటిది ఒక కామన్ మ్యాన్, సాధారణ మనిషికి కూడా అనుమానం వచ్చే స్థాయిలో ఈ ప్రభుత్వము దాని పట్ల అట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి పనులు చేసినప్పుడు కానీ, లేకపోతే పేదవాళ్ళ ఇల్లు కూల్చే హైడ్రా కానీ, పేదవాళ్ళను పక్కకు తప్పించేటువంటి మూసీ సుందరీకరణ పేరు మీద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటా చేసినటువంటి పనులు కానీ, రైతుకు పంట కోసం పెట్టుబడి సాయం రానప్పుడు కానీ, లేకపోతే రుణమాఫీ సరిగా జరగనప్పుడు కానీ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ తప్పిదాలను పదే పదే ఎత్తి చూపి ఒక సరి అయిన పాలన ఈ తెలంగాణకి అందాలనేటువంటి ఆలోచనతోని మాత్రమే ఒక ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది తప్ప ఈ ప్రభుత్వం పైన మాకు ఏ విధమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు లేవు, కక్షలు కార్పణ్యాలు లేవు. మీరు కాదండి, లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు మాట్లాడితే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు SRO వాల్యూలో ఇవాళ ప్రభుత్వమే అమ్మింది 1,500 కోట్ల రూపాయలకు 151 కోట్ల రూపాయల చొప్పున 9 ఎకరాలకు 1.25 crores per acre చొప్పున మన తెలంగాణ ప్రభుత్వమే అమ్మింది నిధులు సమీకరించుకోవడానికి. అట్లాంటిది 9,000 ఎకరాలను ఎందుకు మనం అప్పనంగా ఇయ్యాలి? దీనిపైన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 100% చెల్లించాలి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా మేము ఆ రోజు ఒక జీవో తీసుకొచ్చినాం. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వము ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంది? మీరు వేలం వేయండి, నిజంగా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసమే అయితే మరి వేలం వేయండి. వేలం పాటలో మనకు డబ్బు చాలా వస్తుంది కదా.